నమస్తే పబ్లిక్ అందరు మంచిగున్నారా? సిటీ మరి చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. ఇయ్యాలేందో పొద్దుటి నుంచి మా మామ కనబడతలేడు, ఎక్కడున్నట్టు ఏడికి పోయినట్టు, పిలుద్దాం ఉండుండ్రి. అగో మా మామకేమైంది? ఎప్పుడు బాధపడనుడు గంతగానం బాధపడుతుండు. మరంత కష్టం ఎందుకు వచ్చిందో, ఏమొచ్చిందో, ఎందుకు అట్లా ఏడుస్తుండు? ఎవరనేమన్నా అన్నరా అయింది? మామా, ఓ మామా, ఏమైందే నీకు? ఏమైందని అంత మెల్లగా అడుగుతావేంది కూడా? ఏదైతే జరగొద్దని అనుకున్నామో అదే జరిగింది కోడలా, అదే జరిగింది అబ్బా తోడు. అయ్యో ఏమైంది మామా, ఏమైంది? ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? కుంపదీసి వడదెబ్బ గిట్ల కొట్టింది అయ్యింది? వడదెబ్బ కాదు కోడలా, వడదెబ్బ కంటే అంతకంటే ఎక్కువ తగిలింది. ఈ బాధ నేను ఎట్లా భరిస్తును, ఎట్లా ఎద్దులు, ఎట్లా తట్టుకుంటును, నాతోటి ఎట్లా అవుతుంది? భగవంతుడా, రామ, కృష్ణ, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టినవయ్యా? మామా నువ్వు అట్లా ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఊకో ఊకో. అయినా ఎప్పుడు ఏడవనోడివి ఇప్పుడు ఏడుతావా? ఎంత పెద్ద బాధ ఉన్నా ధైర్యంగా ఉండాలి. ఇంతకేమైందో చెప్పు చెప్పు మామా, చెప్పు. అయ్యో కూడలా, ఏమని చెప్పాలి, ఎట్లా అని చెప్పాలి? ఈ ఆదివారం అయ్యో భగవంతుడా, ఆదివారం ఏమైతుంది చెప్పు మామా, ఏడవకే అట్లా, చెప్పు మామా చెప్పు. అయ్యో మా మామ ఎన్నడూ బాధపడినోడు గింతగానం బాధపడుతుండంటే ఏదో పెద్ద కథే ఉన్నట్టున్నది. చెప్పలేనుకూడదు. మీ అత్తను మంచిగుండు, నిమ్మలంగా రాత్రి పండుకునేటప్పుడు గేటు మంచిగా వేసుకోవాలి, దర్వాజా మంచిగా వేసుకొని పండుండి, తలో గజ్జో ఉన్నదంటేనే మంచిగా చదువుకోండి. అగో ఏమైంది మామ? ఏదో బాధ్యతలు అప్పచెప్పినట్టే చేస్తున్నావు. ఏమైంది మామ నీకు? కాన్సర్ వచ్చి కాటికి పోతున్నావా? 10 రోజుల్లో పీకుతావని పంతులు ఏమన్నా అన్నాడా? లేకపోతే ఆదివారం ఏమన్నా చేసుకుంటావా? ఏంది? ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నావు? ఏ మూడు ఎక్కడిది కోడలా, అయిపోయింది, నా పని అయిపోయింది. వచ్చే ఆదివారం ఇక అంతే, నా బతుకు, నా పని అవుట్, ఇక అవుట్. మామా నువ్వేం చేసుకోవద్దు మామా, మామా నువ్వేం చేసుకోవద్దు మామా. నువ్వు లేకపోతే మా అత్త తట్టుకోలేదు మామా. ఓ మామా నువ్వు లేకపోతే మా అత్త తట్టుకోలేదు మామా, తట్టుకోలేదు. ఓ మామా నువ్వు లేకపోతే మన సిటీ బజార్లు ఎట్లా మామా? ఓ మామా నువ్వు చచ్చిపోవద్దు, నీ గుండె బతకాలే బతకాలే మామా. ఈ నాపకల్ల మొక్కలన నా సాగు కోరుకుంటావు, ఎవరు దత్తారు? నేను దత్తానని చెప్పినా నీకు? నువ్వు కనపడవు కానీ మీ అత్త కంటే బాగా కదిరితానికి తయారవుతున్నావు. నేను నేను నీ సాగు కోరుకున్నాడు ఏంది మామా? మరి లేకపోతే ఏంది? ఎవరో చచ్చినట్టు గట్ల ఎత్తావు. నువ్వే కదా మామా ఈ వారంతో నా పని అవుట్, మీరైతే మంచిగా దీనుండ్రి, నేనుండే చచ్చిపోతా అన్నట్టే చెప్తున్నావని నేను అంటున్నా. అవును, మరి ఆదివారం చికెన్ లేకపోతే నాకు బుద్ధ దిగదని తెలియదా నీకు? అందుకని ఈ ఆదివారం నా పని అవుట్ అని అంటున్నా. ఏంది మామా ఏమన్నావు? ఆదివారం నీసు కౌసు దొరకదంట, గదే నా బాధ. అంటే ఇప్పటి వరకు నువ్వు బాధపడ్డది ఇదివరదాకా చెప్పింది ఇదేనా? అవునమ్మా, ఇప్పటిదానిగా నేను చెప్పిందంతా నీసు కౌసు గురించే, గదే నా బాధ. నీ ముక్కుల మూల బొక్క కుచ్చా, నీ కుత్కల తున్కలు ఇరుగా మరీ గింత అధ్వానం చేస్తావా? అయినా నువ్వు ఇంత బాధపడుతుంటే నీకు కానీ అత్తకు కానీ ఏమన్నా అయిందేమోనని నేను మస్తు ఫీల్ అవుతుంటే నీకు కామెడీ అవుతుందా? కావిడి లేదు, కాకరకాయ లేదు, అయినా నాకేమైతుంది కూడా దుఃఖ లెక్కున్నా నేను. నా బాధ అదే, నీ తిని తిని కొలెస్ట్రాల్ పెరిగి ఏడ పీకుతావో అని మరీ అధ్వానం చేస్తావు మామ. ఆదివారం కౌస్ లేదని సీదుకుంటా ఏడ్చేటోళ్ళు నీ లెక్క ఎవరైనా ఉన్నారా చెప్పు? అరే నీకు తెలుసు కదా కూడా, ముక్క లేకపోతే నాకు ముద్ద దిగదని. అరే కమ్సే కమ్ ఒక 2 గుడ్లన్నా ఉండాలి నాకు. గసొంటిది కౌసు లేకుండా అందులో ఆదివారం నిమ్మలంగా సాయంత్రం పూట ఒక కాటర్ తీసుకొని ఇంత చికెన్ ఫ్రై చేసుకొని తింటే ఆ కిక్కు నీకేం తెలుసు? నీ తిండి మోతి మొహం పాడుగాను. అయినా ఇంతకు ఆదివారం నీసెందుకు దొరకది? ఆ రోజు ఏమన్నా భూమి అంతరించిపోతున్నదా ఎట్లా?
రోజు తెరిచే ఉంటాయి కదా. కాదు కూడా ఈ ఆదివారం మహావీర్ జయంతి అంట. అందుకనే హైదరాబాద్లో ఉన్నటువంటి జిహెచ్ఎం సార్లు ఏం చేసింటానంటే చేపల దుకాణాలు, మటన్ దుకాణాలు, చికెన్ షాపులు, ఇంకా ఈ నాన్ వెజ్ షాపులు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ తెరవద్దని చెప్పి ఒక ఆర్డర్ను పాస్ చేసిళ్ళు. అవునా? అయినా ఒక్కనాడు లేకపోతే ఏమైతుంది? పోతోలే వారానికి 4 సార్లు నాన్ వెజ్ తింటూనే ఉన్నావు కదా, ఒక్కనాడు లేకపోతే ఏం కాదు తీ. అమ్మ అట్లా కూడా కౌసులేని ఆదివారాన్ని ఊహించుకోలేకపోతున్నా. అయినా మామ ఇవాళ రేపు పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఇదే చెప్తున్నారు, కౌసు తినకుండ్రి అనారోగ్యం పాలవుతారని. పోనీతి ఇట్లనన్నా ఒక్క వారం కౌసుకు బ్రేక్ ఇచ్చినట్టు అవుతుంది, కొన్ని మూగ జీవాలను బతికించినట్టు అవుతుంది. అయినా ఈ ఆదివారం కౌసు బంద్ పెట్టుడు కూడా ఒక అంతకు మంచిదే పటు. నువ్వు అనకూడదు అట్లా, నేను తట్టుకోలేకపోతున్నా. ఈ చిన్నగుండే చిట్లిపోయేటట్టున్నది కూడలా. లేకపోతే ఏందే, కౌసు కోసం ఏమో మనిషి పానం పోయినట్టు, జరగరానిదేదో జరిగినట్టు గంతగానం ఓవరాక్షన్ చేయబడితివి. ఒక్కరోజు తినకపోతే ఏమన్నా సత్తావా? అవును కూడలా, సత్తా. 40 ఏళ్ళ సంది తిన్న నాలిక ఉన్నట్టుండో ఆదివారం అట్లా ఆగమంటే ఆగుతుందా? అలవాటు పడ్డ పానం కూడలా. కానీ నా దగ్గర ఒక ఐడియా ఉన్నది. ఐడియానా? ఏం ఐడియా అది? అగ్గో మెల్లగా నా దగ్గర నుంచి కూపి లాగదామని చూస్తున్నావా? చెప్పినానుకో నువ్వు కూడా అదే ఫాలో అవుతావు. అబ్బో, ఇక నీ తెలివినే వాడుకోవాలి. సొల్లు చెప్పమంటే నీ తర్వాతనే. సరే, ఇంతకీ ఏం ఐడియా అది? రాబోయే 3 రోజులు పెట్రోల్ బంకులు బంద్ అని మనకు తెలిసింది అనుకో, ఏం చేస్తాం? ఏం చేస్తాం? ముందు రోజు రాత్రి ఫుల్ ట్యాంక్ నింపించుకుంటాం. మంచిగా క్యాచ్ చేసినావు. మస్తు దిమాకున్నది కూడలా. ఎగ్జాక్ట్లీ నా ప్లాన్ కూడా కదే. ఏడ్చినట్టున్నది. నీ కథ అంతా ఎట్లుంటుందంటే తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు అన్నట్టే ఉంటుంది. నడు అవతల, ఏమో ఆదివారం కౌసు దుకాణాలు బంద్ అని ఏమో బాధపడిపోతున్నాడు. నడు చక్కగా ఆఫీస్కి రా. నువ్వు దానికి మోపైనావు నా గండాన. ఏ పని ఒక పట్టాన జరగనియవు. ఏదైనా పని మొదలు పెడితే చాలు అడ్డంగా దూరిపోతుంటావు. సాల్తీ, ఇటువంటి ఏతులకేం తక్కువ లేదు. ఎలగబెట్టిన ఉద్దార్కం సాలు కానీ నడివిగా. కానీ చూసినారులా, మహావీర్ జయంతి ఆదివారం వస్తుందని నీస్ కౌస్ దొరకదనంగానే మా మామ ఎట్లా బాధపడ్డాడో. నిజంగా చాలా మంది జనం గుడక ఈ తీరుగానే నీసుకు అలవాటు పడ్డారు. ఉగాల లేకపోతే మా మామ లెక్కనే ఇట్లనే బాధపడతారు కావచ్చు. అలా మళ్ళీ ఆదివారం అయ్యేపటికి నీస్ కంపల్సరీ ఉండాల్సిందే. జనాలు కౌసుకు అట్లా అలవాటు పడ్డారు. మరి ఇక ఇవాళ ఇవాళ సిటీ మరి వార్తలు మేము చెప్పినా జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.